చంద్రుడు లేకపోతే కటిక చీకటి, ఓషధులు ప్రకాశించలేదు, వైద్యం చేయడానికి ఓషధులు లేవు. ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుడిని అడిగారు, అయ్యా ఎలాగని. ఆయన అన్నాడు, వాడిని రమ్మనండి, వాడు తప్పు ఒప్పుకుంటే చాలన్నాడు. వాళ్ళు వీరే నువ్వు గబుక్కుని పైకి వచ్చి, చంద్ర మీ చెప్పింది విని చాలు, పాలసముద్రంలో పడుకో. ఎందుకని గబుక్కుని పైకి వచ్చాడనుకోండి, ఏమిటి అని పిలిచారని మరి వీళ్ళు చూడరు, లోపలే ఉండి విను. నువ్వు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీ తప్పు ఒప్పుకో, ఆయన శాపావకాశం ఇస్తాడన్నారు. చంద్రుడు ఎవ్వరికీ కనపడకుండా ఓ ముసుగేసుకుని విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద. అయ్యా నా బుద్ధి పొరపాటు అయిపోయింది, మిమ్మల్ని చూసి నవ్వాను, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సరేరా తప్పు ఒప్పుకున్నావుగా చాలు, అందుకే ఏం చేస్తున్నానో తెలుసా, నిన్ను తీసుకున్న నెత్తి మీద పెట్టుకుంటానని చంద్రరేఖని నెత్తి మీద పెట్టుకున్నాడు విఘ్నేశ్వరుడు కూడా. అందుకే ఆయనకి చంద్రరేఖ ఉంటుంది. పెట్టుకోవడం కాదు, నీ ఎప్పుడూ చూడకూడదు అన్నాను కదా. ఏ చవితినాడు నువ్వు నన్ను చూసి నవ్వావో ఆ ఒక్కరోజు తప్ప మిగిలిన రోజుల్లో చూసినా బాధలేదు, వెళ్ళిపోన్నాడు. ఎవడు సంతోషపడిపోవాలి ఇప్పుడు? చంద్రుడు సంతోషపడిపోవాలి, విఘ్నేశ్వరుడు సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి ఒరే తప్పు చేసిన వాడు ఒకడు తప్పు ఒప్పుకున్నాడు, ఎంత గొప్ప విషయం రా లోకంలో ఇది, మారడం గొప్ప, ఒక్కడు మారాడు రా అని నృత్యం చేశాడు. అందుకని నృత్య గణపతి వచ్చింది. అంటే అంత ప్రసన్న హృదయుడు గణపతి అని. వాళ్ళ నాన్నగారు తప్పు చేసిన చంద్రుడిని నెత్తి మీద ఎట్టుకున్నాడు, విఘ్నేశ్వరుడు తప్పు చేసిన చంద్రుడిని నెత్తి మీద ఎట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారు అంతే, ఆవిడ తదినాటి చంద్రరేఖే పెట్టుకుంటుంది కిరీటం మీద. కామాక్షి కిరీటం మీద చూస్తే మీకు ఆకాశంలో శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో కామాక్షి పరదేవత కిరీటం మీద అలాగే ఉంటుంది తదియనాటి చంద్రరేఖ. ఆ చంద్రరేఖ శివుడికి, అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి వీళ్ళందరికీ కలిపి కామన్ ప్రాపర్టీ. కాబట్టి ఆ పరమశివుడు అంతటి ఉదారుడు. ఇందుం అప్పటి నుంచి ఆయన చంద్రరేఖని పెట్టుకుంటాడు. ఎంత తప్పు చేసిన వాడైనా మారానని నా కాళ్ళు పట్టుకుంటే వాడిని నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి పెట్టుకున్నాడు. కాబట్టి ఇందుం అమ్మా తెల్లటి చంద్రుణ్ణి శివుడు ధరిస్తాడు, అది తెలుపే. నాక ధునించ ఆకాశగంగ, ఆకాశగంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. అందుకే తిక్కన గారు మహాభారతంలో విరాట వర్ణన చేస్తూ సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అన్నారు. హరిహరమూర్తిని వర్ణిస్తూ ఒక పక్కన యమునా నదిలా నల్లని విష్ణువు, ఒక పక్క గంగా నదిలా తెల్లని శివుడు కలిసి హరిహరమూర్తి నాకు దర్శనమిచ్చారన్నారు. అటువంటి తెల్లని గంగని పరమశివుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. మీరు చూడండి, ఆయన పెట్టుకునేవన్నీ తెల్లటివే. ఒకటి తెల్లటి చంద్రుడు, చాలదన్నట్టు తెల్లని గంగ. ఇందుం నాక ధునించ, చ అంటే కూడా. ఎందుకు చ? తెల్లనిది, అది తెల్లనిది, ఇది తెల్లనిది, సరిపోలేదు ఇంకా ఆయనకి. ఇది సరిపోక ఇందుం నాక ధునించ శేఖరయతే, శేఖరయతే అంటే తనంత తానుగా పెట్టుకుని ఉంటాడు. ఎందుకో తెలుసా ఆ మాట అన్నది? సూర్యశేఖర అని ఒక పేరు ఆయనకి. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర శివలింగం ఎక్కడో లోపలకు ఉంటుంది, ఎక్కడో ముఖమంటపం అంతవరకు ఉంటుంది. మీరు ఏకాంబరేశ్వర దేవాలయానికి వెళ్ళారుగా, ముఖమంటపం అక్కడ ఉంటుంది, శివలింగం అక్కడెక్కడో ఉంటుంది. అసలు సూర్యకిరణం పడుతుందా? పడదు. కానీ కాంచీపురంలో మాఘమాసంలో రథసప్తమి దగ్గరలో ఒక ప్రత్యేకమైన తిథి నాడు బాలసూర్యకిరణం ఎదురుగుండా ఉన్న కిటికీలోంచి ముందు భూమి మీదకు వస్తుంది గుళ్ళో. దాని పక్కన నీరాజనం పట్టుకుని పెడతారు అర్చకులు. అది ఇలా 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 వెళ్ళి తిన్నగా ఏకాంబరేశ్వరుడి అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏకాంబరేశ్వర శివలింగం యొక్క తల మీదకి వెళ్ళి ధగ 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 మెరిసిపోయేటట్టుగా పడుతుంది. పడి అక్కడి నుంచి ఇలా ఎక్కి అదృశ్యమైపోతుంది. శేఖరయతే తనంత తానుగా పడుతుంటాయి. అంటే ఎత్తి పెట్టుకున్నట్టు కాదు, తనే పెట్టుకున్న, ఎప్పుడూ దాంతోనే ఉంటాడా, అసలు ఆయన అది లేకుండా ఉండడా అన్నట్టుంటాడు. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామివారు కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకి 5 శివలింగములు ఇచ్చాడు. 5 శివలింగములకు ఉపాసన రీత్యా పేర్లు వేరు. శృంగేరిలో ఉన్న లింగం భోగలింగం,
కాంచీపురంలో ఉన్న లింగం యోగలింగం. యోగలింగం, భోగలింగం, ఆ తర్వాత మోక్షలింగం, ముక్తిలింగం, ఇలా పేర్లున్న వరలింగం, 5 లింగాలు ఉన్నా ఇందులో 5 లింగాలకి కలిపి ఒకటే పేరుతో పిలుస్తారు, చంద్రమౌళీశ్వరుడు. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది అంటారు. చంద్రమౌళి అని పేరు ఆయనకి. చంద్రమౌళి అంటే, మౌళి అంటే తలయందు చంద్రుడు ఉన్నవాడు. ఆయన అసలు మొట్టమొదటి నుంచి అలా చంద్రుడితో ఉన్నాడా? మొట్టమొదటి నుంచి అది అలా ఉంది. లోకంలో ఎవరు తయారు చేసింది కానివి కొన్ని ఉన్నాయి లోకంలో, అలా వాటితోనే ఉంటారు. అలాంటి వాటిల్లో యజ్ఞోపవీతం ఒకటి. యజ్ఞోపవీతాన్ని కొత్తగా ఎవరో మొదట తయారు చేయలేదు. ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భావం యజ్ఞోపవీతంతో పుట్టాడు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేత్య యత్ సహజం పురస్తాత్. ప్రజాపతికి సహజంగా ఉంది, అంత గొప్పది యజ్ఞోపవీతం. అలా పరమశివుని పుట్టాడనడానికి లేదు, ఆయనకి ఆద్యంతములు లేవు. ఆయనకి ఎప్పుడూ చంద్రుడు కాడు. చంద్రుడు తపస్సు చేస్తే నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ అసలు చంద్రవంక లేని శివుణ్ణి మీరు ఊహిస్తారా? ఊహించరు. అందుకని చంద్రమౌళి, చంద్రమౌళీశ్వరలింగం అని పేరు. సూర్యమౌళీశ్వర, చంద్రమౌళీశ్వర అని. అటువంటి శంకరుడు తెల్లటి చంద్రుడిని పెట్టుకున్నాడు, తెల్లటి ఆకాశగంగని పట్టాడు. సరే, భగీరథుడి కోసం పట్టాడు, అది వేరు మాట అనుకోండి. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భోభగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆ తెల్లటి గంగని పట్టాడు. అది తెలిపే కాబట్టి ఇందుం నాక ధునీంచ శేఖరయతే మాలాన ధత్తే నవై. నవై నవై అంటే నూత్నం, అప్పుడే పూసినటువంటి, కొంగొత్తగా ఉండేటటువంటి ఏవి? వైకుంఠై అవకుంఠనంచ కురుతే. తుమ్మిపూలు. తుమ్మిపువ్వు గుత్తిలా ఉంటుంది, చెట్టుకి ఉండి ఇంతంత ఉంటాయి ఆ పూలు. వాటిని చాలా జాగ్రత్తగా కొయ్యాలి, ఇంతంతే ఉంటాయి. ఇలా అంటే ఊడొచ్చేస్తాయి. దాన్ని దండ కట్టడం కూడా చాలా చాలా కష్టం. శ్రీకాళహస్తిలో కడుతుంటారు తుమ్మిపూల దండ. ఆ తెల్లని చిన్ని పూలు మీరు తడి చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, అవి ఇంకా శివలింగం మీద పడవు, మీ చేతినే పట్టు కూర్చుంటాయి. ఇంతంతే ఉంటాయి. మీరందరూ చూశారేమో అనుకుంటున్నాను నేను. తుమ్మిపూలు ఇంతంత ఉంటాయి, దానికి వాసన ఉండదు. ఎందుకు ఆ తుమ్మి పువ్వు పూజ? పరమేశ్వరుడికి తుమ్మిపూలు అంటే చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకు తుమ్మిపూలు ఆయనకి? వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య అని కదా. ఎందుకు మరి ఆ వాసన లేని పువ్వు ఆయనకి? ఎందుకో తెలుసా? అసలు తత్వం ఏమిటంటే ఆయనకి అసుతోషుడు అని ఒక పేరు. అసుతోషుడు అంటే ఆయన ఎంత ఇస్తాడో మీరు ఊహించలేరు, ఆయన ఎంత చిన్నదానికి ప్రీతి పొందుతాడో మీరు చెప్పలేరు. ఈ 2 లక్షణములు ఉన్నవాడు అని గుర్తు. ఆయన ఏమిస్తాడంటే ఎవ్వరూ ఊహించలేరు, అంతంత ఇస్తాడు ఆయన. పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. పిల్లవాడు పాలు కావాలని అడిగితే పాల సముద్రాన్ని ఇచ్చాడు. చచ్చిపోయినటువంటి మన్మధుడు మళ్ళీ పుట్టి నీ పాతివ్రత్యం చెదరదని రతీదేవికి వరం ఇచ్చాడు. యమధర్మరాజు గారిని తన్ని చంపి మళ్ళీ పుట్టించాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చి మళ్ళీ తిరిగి సృజించాడు. అసలు ఆ త్రిపురాసురుల్ని తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు. పరమశివుడు చేసినటువంటి కృత్యములను ఎవడు ఊహించలేడు. భక్తులకు ఆయన ఇచ్చేటటువంటి వరం కూడా అలా ఉంటుంది. అంత గొప్పగా వరాలు ఇస్తాడు. అన్నీ ఇవ్వగలిగిన పరమేశ్వరుడు ఏం పుచ్చుకుంటాడంటే, తుమ్మి పువ్వుని పశువు కూడా తిందో, ఆ గుళ్ళల్లోనూ అక్కడ బయటే ఉంటాయి అవి. అది ఓ గుత్తికి ఇన్ని పూలు పూస్తుంది. ఆ తుమ్మి పువ్వు ఇలా 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 కోసి ఒక్క తుమ్మి పువ్వు తీసుకెళ్ళి ఇలా వేశారనుకోండి, ఆయన ఎంతో సంతోషపడిపోతారు. అది ఎవరు దండ కట్టుకోరు, అది ఎవరు తల్లో పెట్టుకోరు, అది ఎవరు వాసన చూడరు. అటువంటి తుమ్మి పువ్వు తీసుకెళ్ళి ఆయన మీద వేస్తే ఆయన అంత ప్రీతి పొందుతాడంటే అసుతోషుడు. మనకి పనికి మాలిన వస్తువు, ఆయనకి ఒరే పాపం ఎంత ప్రీతితో రా చెట్టు దగ్గరికి వెళ్ళాడా, వంగాడా, తెగిపోతుందని జాగ్రత్తగా కోశాడా, పట్టుకోకపోతే పడిపోతుందిరా పువ్వు, మందార పువ్వులా కాదు, దాన్ని జాగ్రత్తగా పళ్ళెల్లో వేశాడా, నా దగ్గరికి పట్టుకొచ్చి ఆ పువ్వుని నలిగిపోకుండా పట్టుకున్నాడా, పైకెత్తాడా, నా శివలింగం మీద వేసేటప్పుడు కొంచెం సరిగా ఇలా అనకపోతే అది కింద పడిపోతుంది.
దాన్ని శివలింగం మీదే పడేటట్టు వేశాడా? ఎంత శ్రద్ధరా వాడికి! పెద్ద పువ్వు వేయడం తేలిక కన్నా పువ్వు వేయడం అంత తేలిక, ఎంత కష్టపడి వేశాడరా అని అనుగ్రహించేస్తాడు. కాబట్టి అసుతోషుడైన. కాబట్టి వైకుంఠైరవకుంఠనంచ కురుతే, తుమ్మిపూలు దండలు దండలుగా మెళ్ళ వేసుకుంటాడు, అవి తెలుపే. చంద్రుడు తెలుపు, ఆకాశగంగ తెలుపు, తుమ్మి పువ్వు తెలుపు, ఇవి చాలదన్నట్టు ధూళించ భస్మానవై, తెల్లటి భస్మ తీసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు. రాసేసుకుని విభూతి రేఖలు పెట్టేసుకుంటాడు. ఒంటి నిండా విభూతి పట్లు పెట్టుకోవడం కాదు, శంకరుడు విభూతి రాసేసుకుంటాడు. పరమాచార్య స్వామి వారికి ఉండేది అలవాటు, ఆయన రాసుకునేవారు. ఒకానొకప్పుడు ఆయన ఎక్కడో ఒక పల్లెటూరులో బస చేశారు. అంత పల్లెటూరులో బస చేసి ఉండగా ఆయన అంత్యవాసి ఒకడు పరిగెత్తి, మా నాన్నగారికి షష్ఠి పూర్తి చేద్దాం అనుకుంటున్నాం, మా అమ్మగారు ఇంచుమించు చచ్చిపోయారని చెప్పారు డాక్టర్లు, మీరే అనుగ్రహించాలన్నాడు. ఆయన వెంటనే ఓ అరిటాకు తీసుకురమ్మని అరిటాకు వేసి దాని మీద నించుని కాసేపు గెంతారు. గెంతితే ఆయన ఒంటి నుంచి భస్మ ఆకులో పడింది. అది చూపించి, అది పొట్లం కట్టి తీసుకెళ్ళి మీ అమ్మ నోట్లో వేయి అన్నారు. ఎలా వెళ్ళను, విమానం వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు అతను. ఆయన అన్నారు వెళ్ళదు, వెళ్ళు అన్నారు. ఆ పొట్లం పట్టుకుని వెళ్ళాడు. ఆ విమానం ఎగరలా, ఏదో కారణం వచ్చి అలా ఉండిపోయింది. ఇతను వెళ్ళి ఎక్కాడు, విమానం బయలుదేరింది. ఆయన పట్టుకెళ్ళి ఇలా వేశారు నోట్లో. ఎందుకా చచ్చిపోయిన దానికి ఇంత ప్రయాసపడతావు అన్నారు డాక్టర్లు. మా స్వామి ఇచ్చారు నాకు నమ్మకం అని వేశాడు. ఆవిడ టక్కన లేచి కూర్చుంది, ఏమైందిరా అంది. అది పరమాచార్య స్వామి, అపరశివావతారం మహానుభావుడు. మా కృష్ణమూర్తి గారు చెప్తుంటారు, ఇలా ఎలకలు పరిగెడుతున్నటువంటి ఒక పాడుపడిపోయిన దేవాలయంలో పడుకుని ఉండేవారు ఆయన. సన్యాసాశ్రమం అంటే అంత గొప్ప ఆశ్రమ నియమాలు పాటించిన మహాపురుషుడైన. నేను మొన్ననే కామకోటిలో పూజ చూడ్డానికి వెళితే ఓ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి మీరేనా తరచుగా పరమాచార్య అంటుంటారు, తెలుగులో ఉపన్యాసాలు చెప్తారు అని కొద్దిగా వచ్చిరా అని తెలుగులో అడిగాడు. అవును అన్నాను. ఆయన నాకు సందర్భం చెప్తే నేను తెల్లబోయా. ఆయన 2-3 పిలిచాడు వాళ్ళ స్నేహితుల్ని. ఒరే నీకు తెలుగు బాగా వచ్చు కదా, మనం ఎందుకు ఈ పీఠానికి ఇంత అంతేవాసులం అయ్యామో చెప్పరా అన్నాడు. ఆ తెలుగు బాగా వచ్చిన ఆయన నాతో చెప్పాడు, వాళ్ళు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో పీఠానికి వచ్చారట. ఇలా కూర్చుని ఉన్నారట పరమాచార్య. అన్నం తిన్నారా అని అడిగారట. తినలేదు. వాళ్ళు పిల్లలు ఏదో సరదాగా వచ్చారు అంటే అన్నం తినండి అన్నారట. అన్నం తినొచ్చాక సాయంకాలం చంద్రమౌళీశ్వరారాధన చూసి వెళ్ళండి అన్నారట. మాకు బస్సు వెళ్ళిపోతుంది అన్నారట. వాళ్ళు వెళ్ళదు అన్నారట. 8 గంటలకు బస్సు, 9 అయింది, ఆఖరి బస్సు 8 గంటలకు వాళ్ళకి. ఆయన అదే ధ్యానంతో పూజ చేస్తున్నారు. అందరూ ఆయన మాట అంటే మాట అని చెప్పుకుంటున్నారు. అయ్యి బాబోయ్ వెళ్ళిపోతే ఏ ఉపద్రవం వస్తుందో భయం. వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఆయన పూజంతా పూర్తి చేసి పైకి లేచి ఒక్కసారి ఇలా చూశారట. చూసి ఆ పిల్లల్ని ఇలా రమ్మన్నారు, వెనకనున్న వాళ్ళని. తట్టలో ప్రసాదం తీసి ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళండి, మఠం బయట మీ బస్సు ఉందన్నారు. అప్పటికి 1.5 గంట అయిపోయింది. ఆ బస్సు బయలుదేరడం ఆలస్యం అయిపోయి అది స్టార్ట్ అవ్వలేదు బస్ స్టాండ్లో. ఆలస్యంగా బయలుదేరి అప్పుడే మఠం దగ్గరికి వచ్చింది. వీళ్ళ బస్సు ఎక్కారు. ఆనాటి నుండి మేము ఆయనకి అంత్యవాసులం అయిపోయి పీఠాన్ని నమ్ముకుని ఇలా బతుకుతున్నామండి అన్నారు నాతో. ఆయన మాట అంటే అంతే, ఇంకా కామాక్షి మాట అది. ఆ స్థాయికి వెళ్ళిపోయారు మహానుభావుడు అనుష్ఠాన బలం చేత. అందుకే శరీరము మంత్రపూతమైంది, దానికి తగిలిన విభూతి కూడా ఔషధి అయిపోయింది, అమృతం అయిపోయింది అంతే. కాబట్టి పరమశివుడు ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు. ఆయన ధూళీచ భస్మానవై, ఒళ్ళంతా బూది రాసుకుంటాడు, అది తెలుపు. అమ్మా ఎవడైనా పోనీ ఏదో రకరకాలు పెట్టుకున్నాడు, బాగుంది. మూకశంకర్లు అన్నారు, చంద్రుడు తెలుపా, గంగ తెలుపా, విభూతి తెలుపా, తుమ్మిపూలు తెలుపా, ఏమిటమ్మా ఈయనకి తెలుపు పిచ్చి, ఎందుకమ్మా ఇలా రాసుకుంటాడు అన్నీ తెల్ల తెల్లటివన్నీ అని. అమ్మా నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అన్నారు. అశ్రాంతం పరతంత్రత పశుపతి త్వన్మందాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. అమ్మా నాకు అనుమానంగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసా? నీ చిరునవ్వు చూశాడు, నీ చిరునవ్వుల కాంతుల తెలుపు చూశాడు, ఇంట్లోకి వెళ్ళాడు.
నువ్వు పక్కన అస్తమానం ఉంటావు ఏంటి, ఏదో వంటింట్లో కడతావు, ఇంకో చోటి కడతావు. తను కూర్చుని అబ్బా మా ఆవిడ చిరునవ్వు ఎంత తెల్లగా ఉంటుంది అని బూది రాసేసుకున్నాడు. అబ్బా ఈ తెలుపు సరిపోలేదన్నాడు. తెల్లటి చంద్రుడిని పెట్టుకున్నాడు. అబ్బే ఈ తెలుపు చాలలేదన్నాడు. తెల్లటి గంగ పట్టాడు. అబ్బే ఈ తెలుపు చాలలేదన్నాడు. తెల్లటి తుమ్మిపూల దండలేసుకున్నాడు. ఈ తెలుపు చాలలేదు, మా ఆవిడ నవ్వముందన్నాడు. మా ఆవిడ నవ్వని ఇవన్నీ వేసుకుని నీ దగ్గరికే వచ్చి కూర్చున్నాడమ్మా. నీ నవ్వు చూసినందుకు శంకరుడు తెల్లవన్నీ వేసుకున్నాడు. మందస్మిత శతకంలో అమ్మవారి చిరునవ్వుని అడ్డుపెట్టి శంకరుని యొక్క తెలుపు వెనక తత్వాన్నంతటినీ మూకశంకరులు తీసుకొచ్చారు. అంటే శ్లోకాన్ని ఇలా తిప్పితే పరమశివ వైభవాన్ని విన్నటువంటి అమ్మవారు ఖచ్చితంగా నవ్వుతుంది. అబ్బా మా ఆయన అసుతోషుడు ఇంత గొప్పవాడని ఆవిడ నిజంగా సంతోషంతో నన్ను నమ్మండి కామాక్షి పరదేవత ఇక్కడ చిరునవ్వు నవ్వుతూ ఉంది. అమ్మవారు సంతోషంతో మహాపతివ్రత కనుక ఓ చిన్న నవ్వు నవ్వుతుంది. అబ్బా నా కోసమా అన్ని తెలుపు అని. ఆవిడ చిరునవ్వు నవ్వుతుంటే మనం అందరం ఆ నవ్వుల కాంతులలో పరదేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పరమ సంతోషంగా హాయిగా ఇక్కడ జీవనం చేసి ధార్మికంగా బతికి అమ్మ పాదములు చేరగలుగుతాం. అంత శక్తిని మనకి ఇవ్వడానికి మూకశంకరులు శ్లోకాలు అంత అందంగా రచించి మనకు అందించారు. రచించడం అంటే సొంతంగా కాదు, అమ్మవారు పలికింది మూకశంకరులు వచ్చి. ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్ కంకేళి ప్రసవజనకత్వేన చ తవ త్రిధా దత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే అంటారు మూకశంకరులు. 500 శ్లోకములలో అత్యద్భుతమైనటువంటి శ్లోకములలో ఒకటిగా పరిగణింపబడినటువంటి శ్లోకం. అందులో ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. మహాకవుల యొక్క రచనల యందు సంబోధనకి ఒక విశేష ప్రాధాన్యత ఉంటుంది. అనేక నామాలు అమ్మవారికి ఉంటాయి, కానీ ఏ నామంతో పిలిచారు అన్నదానికి మిక్కిలి ప్రాధాన్యత. మీరు సౌందర్యలహరి పరిశీలనం చేస్తే శంకరాచార్యుల వారు అనేక నామాలు వాడరు అమ్మవారిని పిలవడానికి. ఎక్కువగా ఆయన వాడిన నామం శివే అంటారు. శివే అంటే మంగళప్రదురాల, అందరికీ కూడా శుభములను చేయుదానా అన్న మాటని ప్రతిపాదన చేస్తూ శివే అని పిలుస్తారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అన్ని తక్కువ నామములు వాడారు శంకరాచార్యుల వారు. మూకశంకరులు అమ్మవారిని పిలుస్తూ పాదారవింద శతకంలో అన్నారు గిరిసుతే అని పిలిచారు. గిరిసుతే అంటే పర్వతరాజపుత్రి పార్వతీ అని దాని అర్థం. కామాక్షి ఒకరు, పార్వతీదేవి ఒకరు కారు, ఒక్కరే. ఆయన గిరిసుతే అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. అమ్మవారు అసలు పర్వతరాజు యొక్క కుమార్తెగా రావలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే ఆమె యొక్క పాతివ్రత్యమే దానికి కారణం. కేవలము పాతివ్రత్య కారణంగా ఆమె పర్వతరాజుకి కుమార్తెగా రావలసి వచ్చింది. ఎందుకని? ఆమె దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో. దాక్షాయణి అన్న పేరుతో ఆమె పరమశివుని ఇల్లాలు. దాక్షాయణి అని పేరు కలిగినటువంటి తల్లి సతీదేవి అన్న పేరుతో శరీరాన్ని వదిలేసింది. ఆ అవతారంలో ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది. ఆవిడ పేరు మీద సదాచారమా దురాచారమా విచారణ పక్కన పెట్టండి, ఒకప్పుడు ఒక ఆచారం ఉండేది సతి అని, సతీ సహగమనము అని ఒక ఆచారం. అది ఆ తల్లియే యథార్థమునకు ప్రారంభం. కారణం ఏమిటి? ఒక్క కారణానికే. దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చినటువంటి తల్లి దాక్షాయణిగా పరమశివుని యొక్క ఇల్లాలే. ఇక మళ్ళీ పర్వతరాజు కుమార్తెగా పుట్టి పరమశివునికి ఇల్లాలు కావలసిన అవసరం ఆవిడికి లేదు. మరి ఎందుకు అవతార పరిసమాప్తి చేసేసింది ఆవిడ? ఒకే ఒక్క కారణానికి చేసింది. శివనింద ఆవిడ వినదు. ఎవరు శివనింద చేస్తున్నాడో వాడికి కుమార్తెగా ఇక నేను ఉండనంది ఆవిడ. ఉండనంటూ కేవలం ఏదో శివనింద చేసిన వానికి నేను కుమార్తెగా ఉండను కనుక నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాననలేదు. శివనింద చెయ్యడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో లోకమునకు ఒక సందేశం ఇవ్వాలనుకుంది. మరణవాంగ్మూలము అంటారు. చనిపోయే ముందు చెప్పినటువంటి మాటని పరమసత్యంగా న్యాయస్థానాలు కూడా స్వీకరిస్తాయి.
ఆవిడికి మరణమన్న మాట అన్వయం అవ్వదు. ఆవిడ ఎప్పుడు నిత్యా, ఎప్పుడూ ఉంటుంది. కానీ అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని ఇచ్చింది లోకానికి అంతటికి. అందుకే ఆవిడికి ఆ అవతారంలో ఆవిడ సతీదేవి అయింది. సతీ అంటే మహాపాతివ్రత్యము కలిగిన ఇల్లాలు అని. ఆవిడంది చివరి శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు దక్ష ప్రజాపతిని ఉద్దేశించి అహోభవోద్భీష్టి శివం శివేతరహ అని శరీరం విడిచిపెట్టింది. శివుణ్ణి నిందించిన వాడికి, శివుణ్ణి ద్వేషించిన వాడికి మంగళములు ఎలా కలుగుతాయి అని అడిగింది. కలగవు అనలేదు ఆవిడ, ఎలా కలుగుతాయి అని అడిగింది. అంటే శివనింద, శివద్వేషము ఎంత ప్రమాదకరమో ఆవిడ లోకానికి చెప్పింది. చెప్పి శరీరం వదిలిపెట్టింది. ఆ తర్వాత పెద్ద అల్లరైంది. వీరభద్రుడు వచ్చాడు, దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేశాడు. ఒక విపత్కర పరిస్థితి ఒకటి ఏర్పడింది. పరమశివుని పక్కన ఇల్లాలు సాకారంగా కూర్చుని లేదు. దీన్ని అవకాశం తీసుకున్నాడు తారకాసురుడు. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిస్తే, పరమశివుడు కామంతో ఆవిడితో క్రీడిస్తే, ఆయన వీర్యము స్ఖలనమైతే, దాని వలన పార్వతీదేవికి కుమారుడు సంభవిస్తే, ఆ కుమారుడి చేతిలో నేను మరణిస్తానన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అసలు పార్వతీదేవి శరీరంతో లేదు, దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టింది. ఆయన దక్షిణామూర్తిగా కూర్చున్నాడు కైలాస పర్వతం మీద. మరి ఎలా తారకాసుర సంహారం? తారకాసుర సంహారం అవ్వకపోతే ధర్మం నిలబడదు. అది ప్రమాదం. ఎప్పుడు ప్రమాదం ఎక్కడొస్తుందంటే ధర్మానికి హాని కలగకూడదు. రాక్షసుల యొక్క విజృంభణం పెరిగిపోయింది, ఇక నాకు చావు లేదనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఋషులను, దేవతలను, వేదాన్ని, గోవులను, బ్రాహ్మణులను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ధర్మము లుప్తమవుతోంది. ఆ కారణం చేత మళ్ళీ అమ్మవారు పక్కకి రావలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఆవిడ్ని ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తే ఆవిడంది, నేను వస్తాను మళ్ళీ. ఎవరి కడుపున పుడతానో తెలుసా? నేను పరమశివుడితో కలిసి దాక్షాయిణిగా ఉండగా హిమవత్ పర్వత ప్రాంతమునందు తిరిగినప్పుడు ఇలాంటి కూతురుంటే బాగుండని మనసులో కోరుకున్నటువంటి ఒక దొడ్డ ఇల్లాలు ఒకతుంది, ఆవిడ కడుపున పుడతానని. ఆవిడే హిమవంతుని యొక్క కుమార్తె మేనకాదేవి. అది ఒక కారణం. 3, ఆవిడే చెప్పింది మేనకాదేవితో, నా పరిపూర్ణానుగ్రహం కలగాలి అంటే, నేను కూతురుగా కూడా రావాలి అంటే ఒకే ఒక్క సాధనం ఉన్నది ఈ ప్రపంచంలో. అదేమిటో తెలుసా? సువాసిని పూజ నవమి నాడు చేయమంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.